హలో ఫ్రెండ్స్, అవును మీరు తమ్నైల్లో చూసింది కరెక్టే. ద హంట్ ఫర్ హనుమ ఇవాళ మనం లుక్కిజంలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఆర్క్స్లో ఒకటైన ద హంట్ ఫర్ గన్ పార్క్ ఆర్క్లో ఒక చిన్న చేంజ్ చేసి ఒక వీడ్ క్రాస్ ఓవర్ చేయబోతున్నాం అనమాట. లుక్కిజం ఎక్స్ బాకీ అనగా ఇప్పుడు మనం హంట్ ఫర్ గన్ పార్క్ ఆర్క్లో నుంచి గన్ పార్క్ని తీసేసి యూజురో హనుమాన్ పెడితే ఏమవుతుంది అన్నది చెక్ చేద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇప్పుడు ఈ ఫైట్లో ఏం జరుగుతుందో చెక్ చేసే ముందు మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు ముందు స్టాట్స్ చూద్దాం. యూజురో హనుమ హైట్ 6 feet 3 inches, గన్ అంత హైటే, కానీ గన్ కంటే ఎక్కువ బల్క్ ప్లస్ యూజురో హనుమ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి గన్ పార్క్ యొక్క బ్లాక్ బోన్స్ కంటే ఎక్కువ స్ట్రాంగ్ ఇంకా డ్యూరబుల్. పైగా లైట్నింగ్ సర్వైవ్ అయి ఉన్నాడు, లైట్నింగ్ బోల్ట్ని. పైగా ఎర్త్ క్వేక్ని ఒక పంచుతోనే ఆపగలడు. పైగా అన్ని మార్షల్ ఆర్ట్స్ వచ్చు. గన్ పార్క్ అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. డీమన్ బ్యాక్ ఉంది. పచ్చిగా చెప్పాలంటే ఒక హ్యూమన్ రూపంలో ఉన్న డీమన్ తను. ఒక 100 మంది గన్ పార్కులతో సమానం ఒక యూజురో హనుమ. ఇప్పుడు ఈ యూజురో హనుమానే కానీ హంట్ ఫర్ గన్ పార్క్ ఆర్క్లో కానీ ఉంటే ఫస్ట్గా వీళ్ళు ఈ వర్కర్స్ యొక్క చెంచాలు ఉన్నారు కదా, మినియన్స్, ఇంకా కెంటా మెగామి, కురోడారు యొక్క బైకర్ గ్యాంగ్, వీళ్ళందరూ కూడా యూజురో హనుమ యొక్క వెంటకన్నా పీకుతారన్న నమ్మకం నాకు లేదు. వీళ్ళ తర్వాత ఫైటర్స్ విషయానికి వస్తే బిగ్ డీల్ కానీ, హాస్టల్ కానీ, వర్కర్స్ యొక్క ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళందరూ కూడా పెద్ద డ్యామేజ్ ఇవ్వలేరు. గన్కి కొంచెం డ్యామేజ్ ఇవ్వగలిగారు, కానీ యూజురో హనుమ దగ్గర వీళ్ళు అసలు డ్యామేజ్ ఇస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. తర్వాత ఆల్రెడీ విషయానికి వస్తే మన జాక్లీ యొక్క ఐరన్ ఫోర్ట్రస్ అది ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే జేమ్స్ లీ దాన్ని బ్రేక్ చేయగలగా లేనిది ఇంకా యూజురో హనుమ జస్ట్ ఒక పంచుతోనే దాన్ని కథం, దాని సీన్ అవుట్ అక్కడికి. ఇంకా వాస్కో కానీ, ఇంకా మనం వింజిన్ని కూడా తీసుకున్నా కూడా, వింజిన్ లేడు కానీ ఒకవేళ తీసుకున్నా కూడా ఇంకా ఓజీ యువై డానియల్, సెకండ్ బాడీ యువై డానియల్, లీ కానీ, గూకింగ్ ఇంకా తన యొక్క సీక్రెట్ ఫ్రెండ్స్ వచ్చినా కూడా యూజురో హనుమాన్ ఏం చేయలేరు. కానీ పొరపాటున గూకింగ్ అంత సీక్రెట్ మూలంగా మళ్ళీ గుండెల్లో పొడుచుకొని అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే మాత్రం ఈసారి తన హాస్పిటల్కి తీసుకెళ్లే దిక్కు కూడా ఉండదు లేయడానికి సక్కంగా. పైగా హంట్ ఫర్ గన్ పార్క్ ఆర్క్లో గన్ ఉన్నప్పుడు చాలా వరకు ఫిజికల్ డ్యామేజ్ అయితే జరిగింది, కానీ ఎవడు చనిపోలేదు. కానీ ఇక్కడ ఒకవేళ యూజురో హనుమ కానీ ఉంటే పొరపాటున తను ఎగ్జైట్ అయ్యి గట్టిగా గుద్దాడంటే ఎవడో కూడా చచ్చిపోతాడు, దట్స్ ఫర్ షూర్. కాబట్టి ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఇక్కడ ఉంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.